బిగ్ బాస్ తొలివారం నామినేషన్ రంజుగా సాగుతున్నాయి. ఈ నామినేషన్ ప్రాసెస్ సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం అన్నట్టుగా బిగ్ బాస్ ఫిట్టింగ్ అయితే పెట్టేశాడు. అగ్ని పరీక్ష ద్వారా హౌస్లోకి వచ్చిన సామాన్యులకే ఈ వారం నామినేట్ చేసే పవర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, బిగ్ బాస్ ఆదేశాలు వచ్చిన ప్రతిసారి సెలబ్రిటీలో ఉన్న వారిలో ఒకరిని నామినేట్ చేయాలి సామాన్యులంతా. ఏకాభిప్రాయంతో ఈ నామినేషన్స్ చేయవలసి ఉండగా మొదటిగా కిచెన్ వర్క్ చేస్తున్న సంజన, గల్గాని, రూప అంతా కలిసి నామినేట్ చేశారు సామాన్యులు. గతంలో ఒకరు ఇద్దరు చొప్పున నామినేట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఈ సీజన్లో ఇంటి సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. నామినేట్ చేస్తా అయిన కారణాలు సామాన్యం నుండి ఎంపిక చేయబడిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా మొదటి ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో సంజనాని నామినేట్ చేశారు. ఆమె ఇంటి రూల్స్ పాటించడం లేదని, అబద్ధాలు చెప్తుందని, గాసిప్ స్ప్రెడ్ చేసే హౌస్ గొడవలకు కారణం అవుతుందనే కారణాలు చెప్పాడు మనీష్. అయితే సంజన నిజంగానే రూమర్స్ క్రియేట్ చేసిందని, సెలబ్రిటీ అయిన లక్స్ పాప ఆశా శని కూడా ఫైర్ అయింది. తన పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఇంట్లో వాళ్ళ దగ్గర పదే పదే చెప్తుందని ఎమోషనల్ అయ్యింది ఆశా శని. ఆ తర్వాత మిగిలిన సెలబ్రిటీలని ఒక్కొక్కరుగా నామినేట్ చేశారు సామాన్యులు. మొత్తంగా 9 మందిలో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్టు చూస్తే సంజన గల్గాని, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, శ్రేష్ఠ వర్మ, ఎమాన్యుయల్, తనుజ, రాము రాథోడ్, సుమన్ శెట్టి, డిమెన్ పవన్ ఈ 9 మంది అయితే నామినేట్ అయ్యారు. ప్రస్తుతానికి ఫైల్స్ చూస్తే సెలబ్రిటీల్లో భరణి శంకర్ తప్ప మిగిలిన 8 మంది కూడా నామినేట్ అయ్యారు. అలాగే సామాన్యం నుండి ఒకే ఒక్కడు డిమాండ్ పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. సెలబ్రిటీలో మొత్తం 9 మంది నామినేట్ కాగా వారిలో ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. దాంతో భరణి శంకర్ సేవ్ చేశారు కాబట్టి అతను నామినేషన్ నుండి తప్పించుకున్నారు. అయితే చివరిలో సెలబ్రిటీలంతా కలిసి హౌస్లో ఉన్న సామాన్యుల్లో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇవ్వడంతో సెలబ్రిటీలంతా ఏకాభిప్రాయంతో డిమాండ్ పవన్ని నామినేట్ చేశారు. దీంతో ప్రస్తుతానికి నామినేషన్ లిస్టులో 9 మందికి చేరింది. అయితే తొలివారం నామినేట్ అయిన 9 మందిలో ఎలిమినేట్ కావడానికి ఫ్లోరా షైనీ, సంజన గల్గాని, సుమన్ శెట్టి నేనంటే నేనని పోటీ పడుతున్నారు. మన గెస్ కరెక్ట్ అయితే ఫ్లోరా షైనీ ఆలియస్ లక్స్ పాప ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% అయితే కనిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.